హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య టాలీవుడ్లో సినిమాల జోరు కొనసాగుతోంది. గత వారం అనువాద చిత్రాలతో కలిపి 10 సినిమాలు విడుదలయ్యాయి. ఈ వారం ఏకంగా 14 సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. చివరి నిమిషంలో 1-2 ఫిలింలు ఆగిపోయినా ఈ నెల 14న 12 చిత్రాలు మాత్రం థియేటర్స్లోకి రానున్నాయి. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఎడిటింగ్తో సహా అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. సంతానలేమి సమస్య ప్రధాన అంశంగా తీసిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా అనే పాన్ ఇండియా మూవీ కూడా సినీ అభిమానుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రానా దగ్గుపాటి, సముద్రకని ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గోవా ట్రిప్ ప్రధానాంశంగా జిగ్రిస్ గోపిగాళ్ల గోవా ట్రిప్ సినిమా కూడా ఈ వారం ప్రేక్షకులను అలరించనుంది. సి మంతం, సీతా ప్రయాణం కృష్ణతో, రోలుగుంట సూరి, స్కూల్ లైఫ్, మా ఊరి వెంకన్న, ఆట కథరా సేవ చిత్రాలు కూడా ఈ వారం థియేటర్స్లోకి రానున్నాయి. ఇక డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే లవ్, ఓటీపీ, గత వైభవం వంటి కన్నడ అనువాద చిత్రాలు సైతం ఈ వారమే విడుదల కానున్నాయి. అన్నిటికీ మించి 36 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శివ సినిమా కూడా ఈ నెల 14న మళ్ళీ థియేటర్స్లోకి రానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున, అమల జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే విడుదలయ్యే ఈ సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని బోల్తా కొడతాయో, ఎన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ను బద్దలు కొడతాయో అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. గత వారం విడుదలైన 10 సినిమాల్లో రష్మిక మందన స్టార్ ఇమేజ్తో ది గర్ల్ ఫ్రెండ్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బాగుండడంతో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలను మాత్రమే ప్రేక్షకులు కాస్త ఆదరించారు. వారం రోజులు తిరగక ముందే మరో 12 సినిమాలు విడుదల కానుండడంతో ప్రేక్షకులు ఎంత మేరకు ఆదరిస్తారనేది వేచి చూడాలి.